ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మరి యొక్క ఉదయాన్ని మీరు అంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. ఈ భయంకరమైన ఎండల్లో, ఈ వాతావరణ పరిస్థితుల్లో మీరంతా దేవుని రెక్కల చాటున సురక్షితంగా ఉండాలని దేవుని చేతులకు అప్పగిస్తున్నాను మిమ్మల్ని, మీ కుటుంబాలను. ఇంతవరకు ఆయన కృపే మనల్ని నిలబెట్టి ఉంచింది. ఉదయాన్నే మీ గృహాలకు దేవుడు తన వాక్కును పంపిస్తున్నారంటే నిజంగా ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని గురించి ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. మీరు బాధపడుతూ ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మీరు దిగులుతో కన్నీటితో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మీరు సమాధానంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఉదయాన్నే మీతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. రోజంతా వాగ్దానాన్ని పలుకుతూ ఉండండి. తండ్రి వాగ్దానం ఇచ్చారు, నా జీవితంలో నెరవేర్చినందుకు వందనాలని వాగ్దానం పట్టుకుని ప్రార్థించండి. తప్పక దాన్ని నెరవేర్పును చూస్తారు. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. సృష్టికర్త చేతుల్లో మీరు ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఆయన చేతులు ఒదిగిపోండి. ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగండి. ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన తప్పక మిమ్మల్ని నడిపిస్తారు చేపట్టి. ఈ వాక్యం చివరిలో మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాను. తప్పకుండా విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు అనేకమైన అద్భుతాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఆమేన్. సృష్టికర్త అయిన మన దేవుడు సర్వమానవాళికి సృష్టికర్త, నిర్మాణకుడు, అందరికీ సహాయకుడు, మన క్షేమాన్ని గురించి నిత్యము ఆలోచించే తండ్రి. ఆయన మనసును గురించి మనం లేఖనంలో పరిశీలిస్తే ఆయనది ఒక తండ్రి మనస్సు, ఒక తల్లి మనస్సు. తల్లి, తండ్రి తమ బిడ్డలు బలహీనపడినప్పుడు, వారు రోగులుగా ఉన్నప్పుడు, శ్రమలో, శోధనలో, బాధలో ఉంటే వారి వ్యాధి త్వరగా నయమైపోవాలని, వారు తొందరగా స్వస్థత పొందుకోవాలని, స్పీడ్ రికవరీ వారికి ఉండాలని, ఎక్కువ కాలం రోగంతో బాధపడకూడదని, ఎక్కువ కాలం బలహీనంగా ఉండకూడదని, శ్రమలో ఉండకూడదని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. మనుషు మాత్రమైన మనమే శ్రమలో తన బిడ్డలు ఎక్కువ కాలం ఉండకూడదని, శోధనలో వారు ఎక్కువ కాలం ఉండకూడదని, వెంటనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వాలని, గాయం త్వరగా మానిపోవాలని, త్వరగా రికవరీ అయ్యి ఇంతకుముందు వాళ్ళే సంతోషంగా సమాధానంగా ఉండాలని, వారి మొహంలో నవ్వు చూడాలని, వారు నవ్వుతూ ఉండాలని ఎంతగానో ఆలోచిస్తాం. వారి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. అయితే మనుష్య మాత్రమైన మనం ఈ విధంగా ఉంటే తండ్రి అయిన దేవాది దేవుడు మనుషుల కంటే మంచివాడు లేఖనం సెలవిస్తూ ఉంది. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి అంతకంటే మంచి ఈవులను ఇచ్చునని వ్రాయబడిన ప్రకారంగా తండ్రి మనుషులు ఆలోచించే ఈ మంచి కన్నా ఇంకా ఎక్కువ మంచిని కోరుకుంటూ ఉన్నాడు. మనుషుల జీవితంలో శ్రమలు కొనసాగాలి, రోగాలు కొనసాగాలి, ఆ బాధలోనే వారు కొంతకాలం ఉండాలి, ఆ నొప్పి కొనసాగాలి అని ఆయన అనుకోవడం లేదు. నువ్వు స్పీడ్గా రికవరీ అవ్వాలని, శీఘ్రంగా నువ్వు స్వస్థత పొందుకోవాలని, నీ శ్రమల నుండి తొందరగా నువ్వు బయటపడాలని, వెంటనే నువ్వు పూర్తిగా స్వస్థత పొందుకోవాలని కన్న తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుని యొక్క ఉద్దేశము. నీవు స్వస్థత పొందాలని నీకంటే ఎక్కువగా ఆయన కోరుకుంటున్నారు. అయితే నీవు ఆయన స్వస్థత రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని అద్భుతమైన నా జీవితంలో చేయగలిగిన వాడు ఆయన మాత్రమే నన్ను స్వస్థపరచగలడు. ఆయన స్వస్థపరచలేనిది ఒక్కటి కూడా లేదు. సమస్తము సాధ్యం ఆయనకు.
డాక్టర్స్ ఓడిపోయినా, మందులు ఓడిపోయినా, ప్రపంచమంతా కాదంటున్నా ఆయనకు మాత్రం సాధ్యమే అని పూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు విశ్వసించినప్పుడు, ఇది దేవుడు తప్పక చేయగలడు, ఇది ఆయన మాత్రమే చేయగలడని మాటలు చెప్తూ ఉంటాం, కానీ హృదయంలో మాత్రం ఆయనకు దూరంగా ఉంటాం. అంతరంగంలో మాత్రం దేవుడు చేయగలడా? ఆయనకు సాధ్యమా? డాక్టర్స్ కాదన్నారు కదా, ఆయన ఎలా చేయగలడు అన్న ఆలోచనలు హృదయంలో ఉంటాయి. అయితే ఈ విధమైన మాటలతో కూడిన విశ్వాసం కాదు, కానీ ఆయన మాత్రమే నా జీవితంలో జరిగించగలడనే మాటలు, క్రియలు, విశ్వాసము ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండి ఆయన తప్ప ఎవ్వరూ చేయలేరనే విశ్వాసం ఎప్పుడైతే నీ హృదయంలో కలుగుతుందో ఆ నిమిషంలో నీవు అద్భుతం చూస్తావు. ఎందుకంటే స్వస్థత ఆయన చిత్తం, ఆయన వాగ్దానం. నీ ప్రతి వ్యాధి నుండి నీ విడుదల పొందాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే నీవు ఆయన నన్ను స్వస్థపరచాలి, ఆయన మాత్రమే స్వస్థపరుస్తారని నీవు ఆశించడం కాదు, నువ్వు కోరుకోవడం కాదు, విశ్వసించాలి. యేసు చెల్లించిన వెలను బట్టి నా జీవితంలో నేను స్వస్థత పొందుకుంటున్నాను అని ఆయన కల్వరిలో నీ కొరకు త్యాగం చేసిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన నీ కొరకు పొందిన గాయాలను చూస్తూ, ఆయన నీ కొరకు చిందించిన రక్తాన్ని చూస్తూ, నా కొరకైనా పూర్తిగా వెల చెల్లించారు కాబట్టి ఈ వ్యాధి, ఈ నొప్పి సిలువకు కొట్టబడింది, మేకులతో కొట్టబడింది, సిలువ ముందు రోగం నిలువలేదు అని నీవు గనక హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే నీ హృదయంలో ఆయనకు ఆటంకంగా ఉన్నవన్నీ కూడా తొలగించుకొని నీ శరీరంలో దేవుని శక్తి నిరాటంకంగా ప్రవహించడానికి నీ హృదయం ఖాళీ చేసుకొని ఆయన ఆత్మతో నింపమని మీరు ఆయనకు లోబడితే, లోబడడం అంటే మీ స్వంత మాటలు, మీ స్వంత ఆలోచనలు, మీ స్వంత అంచనాలు, మీ స్వంత ఉద్దేశాలు ఏవీ కాదు, కానీ ఆయనకు చోటిచ్చినప్పుడు ఆ పాత్రలో ఆయన అద్భుతం జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో కోరుకున్నదెల్లా ఒక్కటే, లోబడిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఆయనకు పూర్తిగా లోబడినప్పుడు యేసుప్రభువు స్వయంగా వచ్చి గాయపడిన తన చేతితో నేను ముడతాడు. అదే స్వస్థత అంటే. స్వస్థత కేవలం శరీరానికి మాత్రమే కాదు, శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నువ్వు సిద్ధపడాలి. నీ ఆత్మను ప్రభువుకు సమర్పించుకోవాలి. నీ హృదయం ఆయనను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన స్వస్థత నీలో ప్రవహించేలాగిన నువ్వు పశ్చాత్తాపపడాలి. అనేక సార్లు స్వస్థత కావాలి, కానీ ఏసయ్య వద్దని ఏసయ్యకు దూరంగా ఉంటారు. ఆ విధంగా కాకుండా, తండ్రి నీవు నాకు కావాలయ్యా, నీకు నాకు మధ్యలో ఏ ఆటంకం వద్దయ్యా అని, ఏ అడ్డు ఉండకూడదయ్యా అని నీవు గనుక నీ పాపం కొరకు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి నీ హృదయం దేవునితో సమాధానపడితే, నీవు దేవునికి దగ్గరగా పరిశుద్ధాత్మ ప్రవహించడానికి ఆటంకం లేకుండా నీ హృదయాన్ని ఖాళీ చేసుకుని ఆయన నింపుకుంటే ఇక ఏది కూడా ఆపలేదు నీ స్వస్థతను. ఇక ఎవ్వరు కూడా ఆపలేరు నీ స్వస్థతను. శీఘ్రంగా స్వస్థత పొందుకుంటావు. నువ్వు పశ్చాత్తాపడితే ఒకవేళ క్యాన్సర్ గెడ్డలైనా కరిగిపోతాయి. నువ్వు శత్రువును క్షమించి, తండ్రి ఈ అసమాధానాన్ని విడిచిపెడుతున్నానయ్యా, శత్రువుగా భావించుకునేవా నేను క్షమిస్తున్నానయ్యా అని నీవు గనుక నీ హృదయంలో ఉన్న పాపం ఏదైనా నీవు విడిచిపెట్టగలిగితే నీ నొప్పి ఏదైనా మాయమైపోతుంది, నీ రోగం ఏదైనా మాయమైపోతుంది. నీ శరీరంలో గడ్డలైనా పుండ్లైనా అవి ఏవైనప్పటికీ కూడా మొట్టి మాయమైపోతాయి. కాబట్టి నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ అహంభావాన్ని విడిచిపెట్టి, నేను పరిశుద్ధంగానే ఉన్నాను, నేను నీతిమంతుడిగానే ఉన్నాను, దేవునికి నాకు ఆటంకంగా ఏదీ లేదని నీవు అంతవరకు ఒప్పుకొని నీ హృదయాన్ని తెరవకుండా అంతవరకు ఉంటే నీలో దేవుడు ప్రవహించలేడు, దేవుని శక్తి ప్రవహించలేదు. కాబట్టి నీకు దేని విడిచిపెట్టాలో, ఏది కాదనలో దానిని విడిచిపెట్టినట్లయితే దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. కాబట్టి ఈరోజందరం కూడా దేవుని శక్తి కొరకు ఎదురు చూద్దాం. ఆయన శక్తి మనలో ప్రవహించేటట్లుగా, ఆయన స్వస్థత శక్తి నిన్ను తాకేటట్లుగా నీ హృదయాన్ని ఖాళీ చేసుకుంటావా? నీ జీవితంలో ఉన్న పాపను ఆయన సందులో ఒప్పుకుంటావా? తండ్రి నేను పాపనైనా పశ్చాత్తాపడతావా? నీ పశ్చాత్తాపం నీకు స్వస్థతను తీసుకొస్తుంది. నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే క్షమిస్తావో, ఎప్పుడైతే సమాధాన పడతావో నీ జీవితంలో ఆత్మీయ రోగము, శారీరక రోగము, మానసిక రోగము ఏదైనప్పటికీ కూడా మాయమైపోబోతుంది. అందరం కూడా మోకరించి ఆయన సందులో ఒప్పుకుందామా? తండ్రి నేను పాపనని హృదయపూర్వకంగా ఆయన సందులో కన్నీటితో ఒప్పుకుందాం. ఆయనకు మనకు ఏ ఆటంకం లేకుండా ఒప్పుకుంటూ ఆయన ఎదుట సాగిలపడదాం. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవులుగా నిలువబెట్టి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుందని
తండ్రి, ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో, వ్యాధితో, ఎవ్వరూ తీయలేని భయంకరమైన వ్యాధులతో, మానసిక వ్యాధులతో, ఆత్మీయ రోగంతో, భయంకరమైన క్యాన్సర్ గడ్డలతో, ఎముకల నొప్పులతో, అనేకమైన వ్యాధులతో, ఇక అసాధ్యమే అంటున్న అనేకమైన వ్యాధులతో ఎంతమంది ఉదయాన ఈ వాగ్దానాన్ని విని ప్రార్థనలు మోకరించారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని ఖాళీ చేయండి అయ్యా. మీరు ప్రవహించడానికి ప్రతి శరీరాన్ని ఖాళీ చేయండి. మీకు ఆటంకంగా ఒక్కడు కూడా ఉండకూడదయ్యా. ఒక్కసారి ముట్టండి తండ్రి ప్రతి ఒక్కరిని. వారి పాపములు క్షమించబడును గాక, వారి శాపం కొట్టివేయబడును గాక, వారి వ్యాధి కొట్టివేయబడును గాక, వారి అంతరంగము పరిశుద్ధపరచబడును గాక, వారి శరీర క్రియలన్నీ నశించిపోవును గాక. ప్రతి ఒక్కరిని శుద్ధి చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి అని, ప్రతి ఒక్కరిని క్షమించండి. వారి పాపమును ఒప్పుకుంటుండగా పశ్చాత్తాపడిన ప్రతి హృదయంలో మీరు నిండిపోండి అయినా. పశ్చాత్తాపడుతున్న ప్రతి వ్యక్తిని నీ స్వస్థత శక్తి తాకునుగాక. పాపములు ఒప్పుకుంటున్న ప్రతి వ్యక్తిని నీ స్వస్థత శక్తి తాకునుగాక. ఎంతమంది వారి పాపాలు విడిచిపెట్టడానికి ఇష్టపడి క్షమాపణ అడుగుతున్నారో ప్రతి ఒక్కరిని క్షమించినందుకు, వారి జీవితంలో ఉన్న ప్రతి అస్వస్థతను ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నందుకు, వారి జీవితంలో ఉన్న ప్రతి అస్వస్థతను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ నీ కృపతో ముందుకు నడిపించమని, మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది శ్రమల్లో శోధనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు విడిపిస్తున్నారన్నమ్మి, ప్రతి ఒక్కరిని మీరు విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. భయంకరమైన అనారోగ్యంతో ఉండి ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా. దేవుడు నేను శీఘ్రంగా స్వస్థపరచబోతున్నారు. విశ్వాసంతో స్వస్థతను రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.